ఇది ఒక 10 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి. ఈ ఓల్డ్ ఫ్లాట్‌కి పెయింటింగ్‌లో రెనోవేషన్ చేస్తున్నాం. వాల్స్ మొత్తానికి 2,00,00,000 పుట్టి పెడుతున్నాం. ఫాల్ సీలింగ్ ఒకటి మాత్రం హాల్‌లో చేయించి, ఆ ఒక్కదానికే పుట్టి పెడుతున్నాం. కబోర్డ్స్ లోపల సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి. సో, వాటికి కూడా 2,00,00,000 పుట్టి వస్తుంది. కంప్లీట్‌గా ఈ ఎల్ సీరీస్ పెయింట్ గాకుండా కొత్త కలర్స్ కొత్తగా ఉండేటట్టు ప్లాన్ చేయమన్నారు కస్టమరు. సో, దాన్ని బేస్ చేసుకొని ఆయనకి కోట్ చేసాం. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ మేము వాడే మెటీరియల్ ఏదైతే ఉందో, పుట్టీలో బిర్లా వాడుతున్నాం. పెయింట్స్ మొత్తం ఏషియన్ వాడుతున్నాం. ఏషియన్‌లో రాయల్ క్వాలిటీ. రాయల్‌లో కూడా ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్‌లో కస్టమర్‌కి చెప్పాం. ఆయన ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రస్తుతానికైతే ఫ్లాట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక, ఇక్కడున్న సామాన్లు అన్నీ ఖాళీ చేయించి, మొత్తం ఎంప్టీ చేసిన తర్వాత పని స్టార్ట్ చేసాం. పుట్టి వర్క్ అంతా అయిపోయింది. పేపర్ వర్క్ కూడా అయిపోయింది. ప్రైమర్ వేయాలి. ప్రైమర్ మేము రెగ్యులర్ ప్రైమర్, ఇంటీరియర్ ప్రైమర్, ఇండిగో ప్రైమర్ కాకుండా రాయల్‌లో బేస్ కోట్ అని ఒకటి దొరుకుతుంది. సో, దాన్ని తీసుకొని ప్రైమర్‌గా వేస్తున్నాం. ఎందుకంటే ఇది వేసిన తర్వాత ఆ వాల్స్ గాని, తర్వాత ఏసే మన టాప్ కోట్ రాయల్ ఎమల్షన్ పెయింట్ గాని మొత్తం మారిపోతుంది. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే నేను చెప్పా ప్రైమర్ ఈస్ బేస్ కోట్ అండి అని చెప్పి. అది బాగుంటే కలర్స్ అన్ని బానే ఉంటాయని. ఇక్కడ కస్టమర్ అయితే అడిగారు. కొంచెం బ్రైట్ కలర్స్ రాద్దామా అని చెప్పి. నాకున్న ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఆయన ఎల్ సీరీస్ అయితే ససేమిరా వద్దన్నారు. సో, కొంచెం బ్రైట్‌గా ఉండాలి. ప్రతి ఒక్క రూమ్‌లో ఒక రాయల్ ప్లే కావాలని రిక్వైర్మెంట్ ఉంది. సో, ఆ రాయల్ ప్లే డిజైన్ బేస్ చేసుకొని మిగతా 3 వాల్స్‌కి పెయింట్ చేయడం ఇంకా ఫైనల్ చేయాలి. ప్రస్తుతానికైతే ఈ 3 ఆప్షన్స్ అయితే నేనిచ్చాను. ఎందుకంటే కొంచెం కొత్తగా అనిపించింది. మరీ ఎల్ సీరీస్ గాకుండా ఇది బావుంటుంది గదా అని.